తన ఏం చెప్తారన్న బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. ఆయన అప్స్పాండ్లో ఉన్నారు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తారు. అయితే ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మేము ఇక్కడ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఏమంటే, ఇవాళ కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టే పోక్సో కేసు 1 వీక్ అవుతుంది, కానీ అతన్ని అరెస్టు చేయరు. ఇవాళ పేద వర్గాలకు ఒక న్యాయము, ఉన్నత వర్గాలకు ఒక న్యాయం. బండి సంజయ్ గారికి ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, అధికార బలం ఉంది. అదే పేదవాడు ఫోక్సో అయితే, నేను చెంచల్గూడ జైలుకు వెళ్ళిండండి. చెంచల్గూడ జైల్లో 100 మంది ఫోక్సో కేసు మీద అరెస్ట్ అయినటువంటి పేదవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ బండి సంజయ్ కొడుకు మీద బాధితులు కేసుకు ముషరంబాగ్కు వెళ్తే 6 గంటల హైడ్రామా చేసి కేసు తీసుకోకుండా ఏదో మొక్కుబడిగా తీసుకున్న 2 సంవత్సరాల కేసు పేరుతో తీసుకున్న సందర్భం. మరి ఆ సందర్భంలో ఒకవేళ కేసు రిజిస్టర్ అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం గడ్డి వీక్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ మంత్రి అని లేకపోతే ఇక్కడ వాళ్ళ కొడుకు సపోర్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా వేస్తామని భయపడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్లు ఏర్పాటు చేసిండు, నయం విషయంలో కానీ ఒక 10-15 సిట్లు ఏర్పాటు చేసిండ్రు. మరి ఆ సిట్లు ఏమైనాయి? ఇవాళ ప్రతిపక్షం మాట్లాడుతుంది, ప్రజాపక్షం మాట్లాడుతుంది, విద్యార్థి సంఘం మాట్లాడుతుంది. ఇవాళ హైదరాబాద్ సిపిఐ కౌన్సిల్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు వేసుకొని బండి భగీరథ్ ఏ దేశంలో దాక్కున్నాడో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలనే ప్రత్యేకమైన డిమాండ్తో ఇవాళ నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి సందర్భం. ఇవాళ బతిదులారా, భ్రష్టులారా, బాధ సర్ప ద్రష్టులారా, ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టు శ్రీశ్రీ చెప్పినట్టుగా బతితులకు ఒక న్యాయము, అగ్రవర్ణంలో ఉండేటువంటి అధికార అహంభావం కలిగిన వాళ్ళకు ఒక వర్గమా? ఇవాళ బండి సంజయ్ నీతి నిజాయితీమంతుడయి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు నేను నా కొడుకును కన్నా, నా కొడుకు తలరాత నేను కనలేదనుకున్నప్పుడు, ఈ చట్టం దృష్టిలో అందరూ సమానం అనుకున్నప్పుడు, మరి వాళ్ళ కొడుకును పోలీసులకు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా విచారించండి, తప్పైతే బోర్డులో వేయండి అని చెప్పాలి కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నా కొడుకును నాశనం చేసినావు కదా. టెక్ మహీంద్రాలో ఏం చేసిండు? టెక్ మహీంద్రాలో ర్యాగింగ్ పేరు మీద పిల్లల్ని కొట్టుడా, గంజాయి అని, డ్రగ్స్ అని అక్కడ పోయేటువంటి వాళ్ళను బ్యాచ్ పేరుతో వేధింపు చేసినా. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి కొడుకు కాబట్టి ఎంతో మంది బతితులు అతని ద్వారా బలి అయినట్టు సందర్భంలో బయటికి రాలేదండి. ఇవాళ వాళ్ళ కూతురు 17 సంవత్సరాల అమ్మాయి ఆమెను పడేయడానికి బెట్టింగ్ యాప్లు పెట్టి పడేసి 2 సంవత్సరాలు వాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను మోసం చేసిండనే అంశం మీద ఇవాళ ముషరంబాగ్లో కేసు పెట్టడానికి వస్తే కూడా, పేన్ బషీర్బాగ్లో కేసు పెట్టడానికి వస్తే కూడా వాళ్ళని కేసు తీసుకొని అనివార్యతలో నెట్టబడ్డ సందర్భం. ఇవాళ ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజలు మాట్లాడుతుండ్రు. 4 కోట్ల మందిలో కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలు మాట్లాడుతూ గొంతిప్తూ ఇవాళ బీజేపీ నాయకత్వానికి, ఈ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్లింలది కావచ్చు, లేకపోతే దళితులది కావచ్చు, వేరే వాళ్ళదైతే గర్వాపసి, లవ్ జిహాద్ అని బట్టలు చింపుకొని నోరు ఎల్లబెట్టి మాట్లాడతారు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు హిందువులం ప్రియ బంధువులం, హిందువులం ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు బాధితమైన వాళ్ళు నీకు బంధువులు కాదా? వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కాదా? 80% మంది 90% మంది హిందువులకు మేము ఒకళ్ళతో ఉచ్చుకొని ఈ దేశంలో హిందూ పరిరక్షణలో మేము భావిస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నామని మాట్లాడుతున్నారు. అంటే మేము ఇప్పుడు కేంద్రంలో కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మణిపూర్లో 2 అమ్మాయిలను బట్టలిపి బదట్లేసి తిప్పిరండి. ఉత్తరప్రదేశ్లో మనీషా కేసు, కాశ్మీర్లో ఒక అమ్మాయి కేసు. మరి వీళ్ళందరూ సిద్దిక్ కప్పల్ లాంటి జర్నలిస్టులు విచారణ లేకుండా 2 సంవత్సరాలు జైల్లో పెట్టిండు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉండే బీజేపీ రేపిస్టులకు, అంటే బిల్కిస్ బానో, గుజరాత్లో బిల్కిస్ బానో అని 13 మంది చచ్చిపోతారు. ఆమె బట్టలు ఇప్పించి సాగు బతుకుల మధ్య ఉంటే బతికొచ్చి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తే వాళ్ళు సద్బ్రాహ్మణులు ఏం తప్పు చేయలేదని తీసుకొని వచ్చి పూలదండలేసి ఊరేగిస్తారు. బీజేపీ సంస్కృతి ఇదా? ప్రణయ్ అమృత చచ్చిపోతే మారుతీరావు పేరు మీద రిలీజ్ అయితే తీసుకొచ్చి పూలదండలేసి రోడ్ల మీద తిప్పుతారనండి. అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా రేపిస్టులకు, మతోన్మాదులకు, అశాంతి రేకిచ్చే మూర్ఖులకు సపోర్ట్ చేస్తుందా? ఇవాళ నేను మౌనిక సుంకర్ని గారిని అడుగుతున్నాను, వాణి గారిని అడుగుతున్నాను, కళ్యాణి భార్గవ్ని అడుగుతున్నాను, మాధవిలతను అడుగుతున్నాను, ఈ రఘునందర్ రావును అడుగుతున్నాను, అరవింద్ను అడుగుతున్నాను, ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ హిందువులం బంధువులం అనుకున్నప్పుడు ఏది నీ హిందూ మతము? ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? అంటే నీ మతం పేరు మీద రాజకీయ అస్తిత్వం ద్వారా ఎదిగేటువంటి ప్రయత్నంలో ప్రజల మనోభిప్రాయాలను వాడుకొని నీ యొక్క పదవుల కోసం ఆశపడుతూ ప్రజల్ని అశాంతి చేసే ప్రయత్నం చేస్తున్నావు అన్నట్టే కదా. ఈమె హిందూ బాధితురాలే కదా, హిందూ బిడ్డనే కదా, ముస్లింలు కాదు కదా చేసింది. ముస్లింలు అయితే మొత్తం బట్టలు చింపుకొని వచ్చి మీకు లవ్ జిహాదీ, గరు వాపసి, ఈ దేశంలో ముస్లింల వల్ల మనం నాశనం అయిపోయినామంటే కుల వ్యవస్థ గురించి వీళ్ళు మాట్లాడరు, ఆ కులంలో ఉండే బాధితుల గురించి మాట్లాడరు. ఇవాళ ప్రియాంక రెడ్డి చనిపోతే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో న్యాయం అవుతుంది. ఏక లక్ష్మక్క చిక్కెంటికలు, పిరిబుగ్గలు అమ్ముకుంటుందని దళిత సంఘాలు రోడ్ల మీదకి వస్తే ఫస్ట్ ట్రాక్ కోర్టు ఏరండి. అంటే కేంద్ర మంత్రి, సహాయ మంత్రి కొడుకు బండి సంజయ్, బండి భగీరథ
బండి భగీరథ అతని కొడుకు అని, అతనికి డబ్బు ఉంది, అధికారం ఉంది, అహంభావన ఉంది అని అతనికి న్యాయం చేయరు. బాధితుల పక్షాన్ని నిలబడరు. బాధితులు అన్ని డ్రాప్ చేసిరని, 50 కోట్లు అడిగిరని, పెళ్లి చేసుకోమన్నారని, 17 సంవత్సరాలు ఉన్న ఆమె, 20 సంవత్సరాలు ఉన్న నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ నేను బండి సంజయ్ని అడగదలుచుకున్నా, నీకు విచక్షణ జ్ఞానం ఉండి రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేస్తున్నప్పుడు నీ కొడుకు చట్టానికి విచారించే ప్రయత్నం చేయి. నెంబర్ 1. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ము ధైర్యం ఉండి కేంద్ర ప్రభుత్వంతో మిలాఖత్ కాకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా మీరు కనుక నీతి నిజాయితీగా ఉంటే బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయించి చట్టపరకంగా శిక్షింపజేసి బాధితులకు భయం కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపండి. బాధితులకు నష్టపరిహారం ఇవ్వండి. బాధితులు ఇంతకాలం మానసికంగా ఎంత వేదన గురైరో దానికి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయండి. సిట్టు పేరు వేపించి నెలల కొద్దిగా రోజుల కొద్దిగా చేసి కేసును మూలకేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. చెప్పులా తీసుకొని కొడతారండి ప్రజలు. జరిగినప్పుడు అదే సజ్జనార్ ఉండే, మళ్ళీ ఆయుష ఘటన జరిగినప్పుడు సివి ఆనంద్ ఉండే, ఇప్పుడు కూడా వాళ్ళే పోలీసు శాఖలో కీలక పాత్రలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటారు? ఈ సజ్జనార్ గారి పేరు 2008 నుంచి వినబడుతుందండి. వరంగల్లో యాసిడ్ దాడి అయినప్పుడు ఈయన బుల్లెట్ ప్రూఫ్ లాగా వెంబడే వచ్చి అందరినీ కాల్చి పడేసిండనే ఆరోపణ అప్పటి నుంచి దిశ వరకు ఉంది కదా. మరి ఇప్పుడు సజ్జనార్ మాట్లాడాలి, సుమతి మేడం మాట్లాడాలి, ఇప్పుడు డీజీపీ అయిన సివి ఆనంద్ మాట్లాడాలి. పోలీసు వ్యవస్థ చట్టం ఉన్నోడికి చుట్టం కాదండి. పేద ప్రజలకు రాజ్యాంగం అనేది ఒక వార్డు నెంబర్ నుంచి ఒక రాష్ట్రపతి వరకు అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది, అన్ని అవకాశాలు ఇచ్చింది. కానీ ఈ చట్టాన్ని ఎవడు ఉపయోగించుకుంటూ? డబ్బున్నోడు ఉపయోగించుకుంటుండా, ఆర్థిక బలం ఉన్నోడు ఉపయోగించుకుంటుండా, అధికార బలం ఉన్నోడు ఉపయోగించుకుంటుండా? అంటే బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా వాళ్ళకు కేంద్ర సహాయ మంత్రి కాబట్టి, వాళ్ళకు అధికార బలం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటుండు అనేటువంటి సాక్ష్యము ప్రత్యేకంగా ప్రతి పౌరుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ బండి సంజయ్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మసీదులు వస్తే బాణాలు పెడతారు కదండి, ఇప్పుడు ఎక్కడ పెడతారండి బాణము? మీరు ఎక్కడ పెడతారండి? ఇక్కడ ఈ సందర్భంగా మీరు ఓట్ల కోసం హిందువుల మనోభిప్రాయాలు కాదు, అదే హిందువుకు రేపు జరిగింది, బాధితులుగా నిలబడ్డారు, వాళ్ళకి ఎవరు లేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి పోయి బండి సంజయ్ చేసింది, అతని కొడుకు చేసింది తప్పు అని నిరూపణ చేసి సమాజం ముందు బట్టలిప్పి నిలబెట్టండి. ఒప్పుకుంటారా దాన్ని? అరవిందరావు గారికి అనిత అనే ఫోన్ చేస్తే కట్ చేస్తారండి. బ్రహ్మాండంగా టీవీల ముందు కూర్చొని బ్రహ్మాండంగా నోరు చింపుకొని నాలుకలు తెగ్గోసుకొని మాట్లాడతారు వీళ్ళందరూ. ఏది మీ నాలుక తెగ్గోసుకున్నది? ఇవాళ హిందువుకు జరిగింది, ఒక ముస్లింకు వాళ్ళు దాడి చేయలేదు, ఒక హిందువు మరొక హిందువుని రేప్ చేశాడు. ఆమె 17 ఏళ్ళు, ఆయన 25 ఏళ్ళు. ఇది ఫోక్సో 2006 యాక్ట్ ప్రకారంగా అరెస్ట్ చేయాలి అనే అంశం ముందున్నప్పుడు ఏం చేస్తారు? రేపు 2029లో జరగబోయే ఎన్నికలలో తెలంగాణలో ఉండే 4 కోట్ల ప్రజానికం బీజేపీని చూస్తుంది. బీజేపీకి ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే బీజేపీ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? బండి సంజయ్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి కాబట్టి, బీజేపీ నాయకత్వానికి సంబంధించిన కొడుకు కాబట్టి బీజేపీ పార్టీ స్పష్టంగా ప్రకటన చేయాలి. బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు గల్లలు చింపుకొని బట్టలు ఇప్పుకొని రోడ్ల మీదకి వచ్చి డంబాచార బుల్లెట్ల బైక్ మీద ఎగురుతారుగా, దునుకుతారుగా అండి. ఇప్పుడు దునకండి, ఇప్పుడు ఎగరండి. కాబట్టి ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇవాళ హైదరాబాద్ తప్పు చేస్తే పార్టీకి కానీ నాయకునికి కానీ ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే పార్టీకి సంబంధం లేదు, ఓకే. తల్లిదండ్రులు మనల్ని అన్నారు కానీ మన తలరాతను కనలేదు కదా. కనలేదు అనుకున్నప్పుడు మరి బండి సంజయ్ గారు, మీ కొడుకు తప్పు చేసిండు, బీజేపీ పార్టీ మీద మరకలు ఉంటున్నాయి కాబట్టి స్పష్టమైన ప్రకటన చేసి చట్టానికి మీ కొడుకునిచ్చేసి విచారణ చేస్తారు కదండి. ఎందుకు కాపాడుకుంటున్నాము? పేదోళ్ళకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఒక న్యాయమా? ఇవాళ పోక్సో వేరే వాళ్ళు అరెస్ట్ అయితే తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేస్తారు. సెంట్రల్లో జైల్లో వేసినప్పుడు కేసు రిజిస్టర్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నప్పుడు మన అధికార బలం అక్కడ ఉపయోగపడుతుందనే తప్పుడు ప్రచారం వచ్చి బీజేపీ పార్టీకి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ అబ్బాయిని చట్టం దృష్టిలో సమానమైన నమ్మకం ఉండాలి అంటే ప్రభుత్వానికి చట్టపరంగా శిక్షించే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి అని మరి ఇదే రామచంద్రరావు చెప్పాలి కదా. ఈ రామచంద్రరావు మాకు సంబంధం లేదు అంటే, మీకు సంబంధం లేదంటే హిందువులు అంతా మనం ప్రియ బంధువులం అనుకున్నప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి ఒక అభాగ్యురాలకి 17 సంవత్సరాల ఒక పాపకి రేప్ జరిగింది, వాడు మరొక హిందువు అయినప్పుడు మరి నీ వాళ్ళు అయ్యే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనుకొని నువ్వు కొమ్ముగాస్తున్నావా? సంబంధం లేదు. మరి ఇదేంటి సంబంధం? నువ్వు హిందువే, మేము హిందువే, వాళ్ళు హిందువులే కదా, మనం అందరం ప్రియ బంధువులమే కదా. బంధువులం అనుకున్నప్పుడు మన బంధువులలో రేపు జరిగినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు హిందూ మతం పేరు చెప్పి ముస్లింలను, దళితులను, క్రిస్టియన్లను, కమ్యూనిస్టుల పేరుతో ఎందుకండి రాజకీయ పబ్బం పేరు మీద రాజకీయ అస్తిత్వం కాపాడడం కోసం కోట్లాది మంది విశ్వాసాలను మత ఉన్మాదులుగా చిత్రీకరిస్తారండి. 2002లో గుజరాత్లో ఏకపక్ష మారణకాండ జీనోసైడ్ జరిగితే అందులో చెప్పులు కుట్టే దళితులను తీసుకుపోయి రెచ్చగొట్టి మొత్తం వాళ్ళని ముస్లింను నరికింపజేసే ప్రయత్నం చేస్తే ఆ దళితుడు ఈ సోషల్ మీడియాలో వస్తుండు. బీజేపీ వాళ్ళు మా మనసులను మొత్తం కలుషితం చేసి
వాళ్ళని చంపేసి ఇప్పించి మమ్మల్ని సిప్పకూడు పట్టించి రోడ్ల మీద తిరుగుతారని చెప్తున్నారు. మతం కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మతం మత్తు మందు లాంటిది, మనిషిని మనిషిగా చూడదు. కాబట్టి ఇవాళ బీజేపీ నాయకత్వానికి, రామచంద్రరావు గారికి, బీజేపీలో ఉండేటువంటి బయటకు వచ్చి బట్టలు చిప్పుకునేటువంటి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి హిందువులం అందరం బంధువులం అయినప్పుడు ఆ బంధువులలో బాధిత పక్ష మహిళకు న్యాయం అయ్యేంత వరకు మీరు కూడా రోడ్ల మీదకి రావాలి. లేని పక్షంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ హిందువుల పేరుతో దాడులు జరిగేటువంటి ఈ బాధిత మహిళలకు వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారని ప్రజలు చెప్పులతో కొట్టేటట్టుగా, బట్టలిప్పి బదర్లేసి తన్నేటట్టుగా ప్రజలను చైతన్యం చేసేటువంటి బాధ్యత ఒక సామాజిక పౌరులుగా మా అందరికీ ఉంటుందని తెలియపరుస్తూ మీ మీడియా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీడియా అన్న వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ఇక్కడ జరిగితే ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా మన కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి అన్నలారా, అక్కలారా, అమ్మలారా, బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మీ మీడియా ప్రవాహాన్ని, ఉద్యమాన్ని ఉర్రూతలూగించేటట్టుగా మీ ప్రసార మాధ్యమాలను కూడా సమాజంలో అణిచివేతగా ఉన్నటువంటి అటువంటి కుటుంబాలకు నిలబడాలని కోరుకుంటూ, మీరు విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత ఉన్నతంగా అందరి బాధ్యతగా తీసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.